టీ20 ప్రపంచ కప్ 2026లో మరో జట్టు సూపర్ ఎయిట్‌కు దూసుకెళ్లింది. సోమవారం ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో జయభేరి మోగించింది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ విజయంలో విల్ జాక్స్, సామ్ కరన్, ఓవర్టన్ కీలక పాత్ర పోషించారు. దీంతో గ్రూప్ దశలో ఇప్పటికే 3 విజయాలు సాధించిన ఇంగ్లాండ్ గ్రూప్ సి నుంచి సూపర్ ఎయిట్లో అడుగుపెట్టింది. ఈ గ్రూప్ సి నుంచి ఇప్పటికే వెస్టిండీస్ కూడా సూపర్ ఎయిట్‌కు క్వాలిఫై అయింది. దీంతో గ్రూప్ సి నుంచి సూపర్ ఎయిట్‌కు చేరే 2 జట్ల లెక్క సరిపోయింది. కాగా ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ తర్వాత సూపర్ ఎయిట్‌కు క్వాలిఫై అయిన 4వ జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. గ్రూప్ సిలో ఇటలీ, స్కాట్లాండ్, నేపాల్ జట్లకు గ్రూప్ దశలో ఇంకా ఒక్కో మ్యాచ్ చొప్పున మిగిలి ఉన్నప్పటికీ అప్పుడే ఎలిమినేట్ అయిపోయాయి. దీంతో ఇక ఈ గ్రూప్ లో జరిగే మిగతా మ్యాచ్లన్నీ ఇక నామమాత్రమని చెప్పుకోవాలి. అలాగే ఇప్పటికే 4 జట్లు సూపర్ ఎయిట్ కు క్వాలిఫై కావడంతో మరో 4 జట్లకు మాత్రమే అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్, ఇటలీ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో 5 రికార్డులు కూడా నమోదయ్యాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఇటలీ బౌలర్లు కట్టడి చేయడంతో 12.4 ఓవర్లలో 105 పరులకే సగం వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. 4 బంతుల్లో 3 పరుగులు చేసిన జోస్ బట్లర్ను గ్రాంట్ సివాట్ 186 స్ట్రైక్ రేట్తో 2 4 2 6లతో 15 బంతుల్లో 28 పరుగులు చేసిన ఫిల్ సాట్ను అలీ హసన్, 1 4 1 6తో 20 బంతుల్లో 23 పరుగులు చేసిన జాకబ్ బెత్తెల్ను బెన్ మన్నెంటి 142 స్ట్రైక్ రేట్తో 3 4 1 6తో 21 బంతుల్లో 30 పరుగులు చేసిన టామ్ బాటన్ను క్రిస్టియన్ కల్గమనే 1 4 1 6తో 9 బంతుల్లో 14 పరుగులు చేసిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ను స్మర్ట్స్ పేర్లను చేర్చారు. దీంతో ఇంగ్లాండ్ ఓ మోస్తరు స్కోర్కే పరిమితం అవుతుందని అనిపించింది. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ను సామ్ కరన్, విల్ జాక్స్ ఆదుకున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో విల్ జాక్స్ విధ్వంసం సృష్టించాడు. కరన్, జాక్స్ కలిసి 6వ వికెట్కు 25 బంతుల్లోనే 54 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 17వ ఓవర్లో క్రిస్టియన్ కల్గమగే విడదీశాడు. 2 4 1 6తో 19 బంతుల్లో 25 పరుగులు చేసిన సామ్ కరన్ను పేర్లను చేర్చాడు. ఆ తర్వాత ఓవర్టన్ సాయంతో డెత్ ఓవర్లో విల్ జాక్స్ ఊచకోత కోశాడు. 4 6లతో విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోర్ను కూడా 200 దాటించాడు. 1 4 1 6తో 9 బంతుల్లో 15 పరుగులు చేసిన ఓవర్టన్ను స్టీవార్ట్ చివరి ఓవర్లో అవుట్ చేశాడు. విల్ జాక్స్ దెబ్బకు చివరి 5 ఓవర్లో ఇంగ్లాండ్కు ఏకంగా 78 పరుగులు వచ్చాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది ఇంగ్లాండ్. 240 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన విల్ జాక్స్ 3 4 4 6లతో 22 బంతుల్లోనే 53 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇటలీ బౌలర్లో క్రిస్టియన్ కల్గమగే, స్టీవార్ట్ 2 వికెట్లు తీయగా స్మర్ట్స్, హసన్, మన్నెంటి తలో వికెట్ తీశారు. అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీని పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లను గట్టి దెబ్బ తీశాడు. తొలి ఓవర్లోనే ఆంటోనీ మోస్కా స్మర్ట్స్ను ఆర్చర్ డక్అవుట్ చేశాడు. దీంతో తొలి ఓవర్లోనే 1 పరుగుకి 2 వికెట్లు కోల్పోయింది ఇటలీ. ఆ కాసేపటికే 12 పరుగులు చేసిన కెప్టెన్ హ్యారీ మన్నెంటిని జేమీ ఓవర్టన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 22 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టంలో పడింది ఇటలీ. ఇలాంటి సమయంలో ఇటలీని జస్టిన్ మోస్కా, బెన్ మన్నెంటి ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 8 ఓవర్లలోనే 92 పరుగులు జోడించారు. ఈ క్రమంలో బెన్ మన్నెంటి 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటలీ స్కోర్ 100 దాటింది. ఈ భాగస్వామ్యాన్ని 12 ఓవర్లో స్పిన్నర్ విల్ జాక్స్ విడదీశాడు. హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించిన బెన్ మన్నెంటిని పేర్లను చేర్చాడు. 240 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన బెన్ మన్నెంటి 4 4 4 6లతో 25 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. 15 ఓవర్లో జస్టిన్ మోస్కాను మరో స్పిన్నర్ అదిల్ రషీద్ పేర్లను చేర్చాడు. 125 స్ట్రైక్ రేట్తో 7 4లతో 34 బంతుల్లో 43 పరుగులు చేశాడు జస్టిన్ మోస్కా. టామ్ బాటన్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. 16 ఓవర్లో 2 కీలక వికెట్లు తీసి ఇటలీని కోలుకొని దెబ్బతీశాడు సామ్ కరన్. 2 పరుగులు చేసిన మార్కస్తో పాటు గైన్ మిడేను గోల్డెన్ డక్అవుట్ చేశాడు. దీంతో 24 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయిన ఇటలీ 138 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివరిలో గ్రాంట్ సివార్ట్ వరుస సిక్సర్లతో ఊచకోత కోసిన ఫలితం లేకపోయింది. ముఖ్యంగా తమ చివరి 3 వికెట్లను ఇంగ్లాండ్ జట్టు 7 బంతుల వ్యవధిలోనూ కోల్పోయింది. 195 స్ట్రైక్ రేట్తో 5 6లు 2 4లతో 23 బంతుల్లో 45 పరుగులు చేసిన స్టీవార్ట్ను సామ్ కరన్ పెవిలియన్ చేశాడు. చివరి ఓవర్లో 12 పరుగులు చేసిన జస్ప్రీత్ సింగ్తో పాటు అలీ హసన్ ఓవర్టన్ డక్అవుట్ చేశాడు. దీంతో సరిగ్గా 20 ఓవర్లలో 178 పరుగులకే ఇటలీ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఈ మ్యాచ్లో ఇటలీపై 24 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్, సామ్ కరన్ 3 వికెట్లతో చెలరేగారు. జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశాడు. విల్ జాక్స్, అదిల్ రషీద్ తలా వికెట్ తీశారు. విల్ జాక్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక ఈ మ్యాచ్లో నమోదైన 5 రికార్డుల విషయానికి వస్తే మొదటి రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్ విల్ జాక్స్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో గతంలో వెస్టిండీస్పై 25 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఇయాన్ మోర్గాన్ రికార్డును బద్దలు కొట్టాడు.
రెండో రికార్డ్ ఏంటంటే ఈ టీ20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు 6 సార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి. దీంతో ఒక ఎడిషన్లో అత్యధిక సార్లు 200+ స్కోర్లు నమోదైన ఎడిషన్గా ఈ టీ20 ప్రపంచ కప్ 2026 నిలిచింది. మూడో రికార్డ్ ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇంగ్లాండ్కి ఇది మూడో 200+ స్కోర్ కావడం గమనార్హం. నాలుగో రికార్డ్ ఏంటంటే ఈ మ్యాచ్లో ఇటలీ బ్యాటర్ బెన్ మనింటి 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అసోసియేట్ దేశాల తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీగా ఇది నిలిచిపోయింది. చివరిగా ఐదో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో ఇటలీ బ్యాటర్లు 13 సిక్స్లు బాదారు. దీంతో ఒక టీ20 ప్రపంచ కప్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాదిన రెండో అసోసియేట్ జట్టుగా ఇది నిలిచిపోయింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.